సార్ నమస్తే అండి. నమస్తే. ఏం పేరు? గణేష్ అండి, రాపూర్ గణేష్ గారు. ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్. బిజినెస్. ఓకే. సో ఏరియా అంటారు దీన్ని, ఎక్కడ మీది? న్యూ వీటి కాలనీ, ఇక్కడ ఇది వీటి కాలనీ. ఇది వెంకటేశ్వర కాలనీ. ఆ. ఓకే. సో మరి ఎట్లా అనిపిస్తుంది, మరి ఇక్కడ ఎట్లా ఉంది నల్గొండలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 13 నెలలు పూర్తయింది, అంటే నడుస్తూ ఉంది 13వ నెల. సో మరి పాలన ఎట్లా అనిపిస్తుంది? మరి 6 గంటల పరిస్థితి ఏంది? ప్రజాపాలన దిశగా పోతుందా? బస్సు ఫ్రీ అనేది కొద్దిగా కొంతమంది నచ్చట్లేరు. అదొక ఆటో వాళ్ళకి ప్రాబ్లం ఉంది. ఆటో వాళ్ళు మొత్తుకుంటారు, వాళ్ళకు కొద్దిగా అన్యాయం అయిపోయింది. కానీ ఆటో వాళ్ళకి 12,000 కూడా ఇస్తా అని చెప్పి మరి ప్రభుత్వం ఇప్పటిదాకా ఇవ్వలేదని చెప్పేసి నిన్న చాలా మంది ఆటో వాళ్ళు కూడా చెప్తాను. అది ఇచ్చింది ఏంది మనకు తెలుస్తలేదు. అది రైతు రుణమాఫీ ఇవన్నీ లోపల కొంతమందికి అవుతున్నాయి, కొంతమందికి అవుతలేవు అంట. మొత్తం టాక్. అది మీరేమైనా తీసుకున్నారా లోన్? మేము తీసుకోలేదు, మాకేం లేదు. సో మరి ఎట్లయింది, ప్రజాపాలన లాగా అనిపిస్తుందా మరి? ఇక అది ఎటు చెప్పలేకుండా ఉంది, అది మీడియం ఉంది, అది అటు కాకుండా ఇటు కాకుండా ఉంది అది. సో మరి ఎట్లా గతంలో కేసీఆర్ ప్రభుత్వం చూసిళ్ళు, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం చూస్తున్నారు, కంపారిజన్ ఎట్లా అనిపిస్తుంది? ఎవరు బెస్ట్ అనిపిస్తుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డిదే పాలన బెస్ట్. పథకాలు ఏంటంటే అన్నడు గెలవడానికి కోసం, పెట్టకపోవడం మంచిది. మన మీద వేస్తాడు మళ్ళీ పెట్టినా కూడా. ఆయన అడవులు పథకాలు పెట్టి రైతు బంధువులు అడవులకు ఇచ్చి మన పేదోళ్ళకి ఇచ్చింది ఏం లేదు కదా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది కదా, మరి ఉచిత పథకాలు చాలానే ఇచ్చింది కదా. గెలవడానికి అన్నాడు, కాకపోతే తర్వాత ఇస్తానికి గ్యారంటీ ఉంది. ఇవ్వకపోవడానికి బెటర్ పరిస్థితి. ఇప్పుడు నిత్యావసరం మీద వేయొచ్చు, పథకాలు పెట్టుకుంటూ పోవచ్చు, అది కరెక్ట్ అయితే కాదు. సోమవారం చేస్తుంది. సో మరి నల్గొండ ఎట్లా ఉంది మరి? అంటే విద్యా వ్యవస్థ కానీ ఇక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ మొత్తం? ఇక్కడ మనం గవర్నమెంట్ హాస్పిటల్ పోతలేరు, ఇప్పుడు అంతా ప్రైవేట్ అయ్యింది. అది మంచిగా ఉంటే ఎందుకు పోతారు? కోమటిరెడ్డి గారి పాలన ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ మనం ఎలా చెప్పలేము. బాగానే ఉంది. ఇప్పుడు ఎలక్షన్ టైంలో అందరు హామీలు ఇస్తా ఉంటారు, ఇట్లా చేస్తే నేను ఓట్లు వేస్తే ఇది చేస్తా అంటారు. మరి వచ్చినాక అయింది ఇది ఓవర్ స్వార్థం. వాళ్ళ భూపాల్ రెడ్డి ఆయన చెప్పుకుండు, ఈయన రోడ్లు అన్ని చేసిన ఆయన చెప్పుకుంటుండు, ఈయన వచ్చి ఏం చేసింది ఏం లేదు కొంతమంది అంటారు. సో మీరు చూస్తున్న దాని ప్రకారం ఏమనిపిస్తుంది మరి? అంటే కోమటిరెడ్డి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమన్నా చేంజెస్ కనిపిస్తుంది? అంటే 1 year అయింది కదా, మా చేంజ్ అనేది ఏం అవ్వాలి ఇంకా. ఈ ఎలక్షన్కి వచ్చింది మళ్ళీ వచ్చింది ఏమన్నా ఇటు సార్? ఎలక్షన్ టైంలో ప్రచారం టైంలో వస్తుంటారు కదా, ఇప్పుడు నార్మల్ కోమటిరెడ్డి కానీ ఎందరు ఎమ్మెల్యేలు వస్తారు. గెలిచిన తర్వాత మళ్ళీ ఎవరైనా వస్తున్నారా నల్గొండకి అంటున్నా? గెలిచిన తర్వాత ఎవరు ఏం రాలేదు ఇంతవరకు. అయిపోయింది గెలిచి అంటారు కదా, పెళ్ళి అయినాక పచ్చారు కదా సామెత ఉండే కదా. సరే. సో మరి ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ వస్తాయి కదా, ఇంకో నెలలో వస్తుంది. సో మరి అప్పుడు ఏంది పరిస్థితి, మరి ఎట్లా ఉండబోతుంది? మన చేంజెస్ అయితే చేంజ్ చేస్తారు. టీఆర్ఎస్కి అది ప్రభుత్వం ఉంది కదా, దానికి సపోర్ట్ చేస్తారు. ఎవరైనా ఒక 5 ఏళ్ళు చూస్తారు, తర్వాత మారుస్తారు. నమస్తే. నమస్తే. ఏం పేరు? లక్ష్మే సార్. లక్ష్మయ్య, ఏం చేస్తుంటావు? నల్గొండ కూలి పనికేనా? ఓకే. ఎక్కడ మీది? ఎక్కడ? మాది చండూరు మండలం. ఓకే. సో ఇక్కడే ఉంటున్నారు ఇక. ఓకే. అది నల్గొండ కిందకి వస్తుంది కదా. ఓకే. సో ఏంది మరి, ఏం వ్యవసాయం లేదా? ఉంది. ఎంత ఉంది పొలం? 2 ఎకరాలు సార్. 2 ఎకరాలు ఉందా? పండిందా వరి మంచిగా? వరి ఏడ పండింది, వరి పండింది, నీళ్ళు లేవు, కరెంట్ శాఖ వస్తలేదు. ఇస్తున్నారు కదా బానే సార్, ఏది లేదు. ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? ఏ ప్రభుత్వం కదకే రైతుల్ని మంచిగా ఆదుకుంటున్నాం, ప్రజాపాలన అందిస్తున్నాం అంటారు. ఇంతవరకు రైతు బంధే పడలేదు. ఏం పడదు, ఎడబడ చెప్పు. సంవత్సరంలో 2 సార్లు బుక్కులు చూపించుకుంటా. బుక్కులు ఇస్తారా? ఎమ్మడెమ్మడే పడేది. ఎంత పడింది అప్పుడు? 10,000 చిల్లర పడేది. 15,000 ఇస్తున్నారు కదా. ఏది సార్, ఏది రాలేదు. అంతే, ఏది రాలేదు. మరి వడ్లు ఎన్ని క్వింటాలు అయినాయి? ఇంకా వడ్లు ఎన్ని కింటాలు అయితే తిండి మంది ఎప్పుడు నానే ఉన్నాయి. ఇంకా బైక్ అంటే బోనస్ ఇస్తా అన్నారు కదా, బోనస్ లేదు, ఏది లేదు. ఓకే. సో మరి 6 గ్యారెంటీలు ఏమైనా అందుతున్నాయా మరి మీకు? మీ ఇంట్లో కానీ ఇప్పుడు మీ భార్యకి 2,500 అన్నారు, ఇంకోటి ఫ్రీ బస్ అట. ఏది లేదు. లేదా? ఫ్రీ బస్ కూడా పోవట్లేదు. ఫ్రీ బస్ మాకేం పని సార్, మేము నల్గొండ పని చేస్తాం. బస్ భార్య ఓలు బస్సు ఎక్కలేదు వరకు. మా ఆధార్ కార్డు కూడా ఇస్తారా? చూపిస్తురా ఎన్నిసార్ కొట్టి ఫ్రీ బస్సు ఆధార్ కార్డు కూడా ఇస్తా, చూసుకో ఎన్నిసారి ఎక్కి. పథకాలు అయితే ఏం అందట్లేదు, ఒక్క రూపాయి కూడా రాలేదు మాకైతే. ఏది రూడో మాపి రాలే, ఏది రాలేదు మాకైతే. తీసుకున్నావా? లోన్ తీసుకున్నావా? లోన్ ఉంది కానీ 1,10,000 ఉంది కానీ ఆ లోన్ కాలే, ఏది కాలే. ఎందుకు కాలే అంటే 2 లక్షల లోపు చేస్తున్నావు. 1,10,000 ఉంది సార్ నాంపల్లి బ్యాంక్ లో. భయం ఉంది, ఏది రాలే మాకైతే. సో మరి మీ ఎమ్మెల్యే ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాలన ఎట్లా వస్తాడు ఎప్పుడైనా? రాజగోపాల్ మాకు. ఓకే. ఆయన కిందకి వస్తుందా? జిల్లా అయితే నల్గొండే కదా. ఓకే. సో మరి ప్రభుత్వంలో ఏంది మరి అభివృద్ధి అనేది ఏమైనా జరుగుతుందా? ఏం జరుగుతుంది, ఏది అంతే.
అంత తగ్గతే ఓకే సర్లే ఓకే